వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. హన్మకొండలో పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చాహద్బాద్ పాయి. తెలంగాణలో గ్యాస్ కొరత పరిస్థితులపై పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్ స్వాధీనం. కర్నూలులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్ గారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజాప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలు, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారిని వేడుకున్నారు. ఎలాంటి ఆటంకం రాకుండా జరగాలని చెప్పని, లోక కళ్యాణం జరగాలని చెప్పని స్వామివారిని వేడుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో ఆలయ విస్తీర్ణ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని చెప్పని ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధాన చొరవతో దేవాదాయ శాఖ మార్చులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా ప్రతినిత్యం వేలాది మంది భక్తులు, మహాశివరాత్రి పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు, శ్రీరామనవమి, శివ కళ్యాణము, ప్రతి సోమవారం కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో మరో 100 ఏళ్ళు లేదు మరో 1000 ఏళ్ళకు సరిపడేటువంటి భక్తులకు ఉపయోగపడే విధంగా ఆలయాన్ని విస్తరించే క్రమంలో ఇప్పటి వరకు 36 గుంటలలో ఉన్నటువంటి వేములవాడ రాజన్న ఆలయాన్ని 4 ఎకరాల పైచిలుకు వరకు కూడా ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇప్పటికే 2 మార్లు 150 కోట్లు వెచ్చించుకొని వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పోటు రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడినటువంటి భక్తుల సౌకర్యాలను ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలు దేవాలయాలను సందర్శించి అన్నదానానికి సంబంధించినటువంటి క్యూ లైన్లకు సంబంధించినటువంటి వసతికి సంబంధించినటువంటి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వేములవాడ దేవాలయ అధికారులు అందరూ కూడా పరిశీలించడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయంలో కూడా వెంకటేశ్వర సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు ఇచ్చేటువంటి స్వామివారి శీఘ్ర దర్శనం సంబంధించిన అంశము, క్యూ లైన్కి సంబంధించిన అంశాన్ని కూడా అక్కడ కూడా వేములవాడలో భవిష్యత్తులో ఏర్పాటు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఇక్కడ కూడా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడం జరిగింది. గతంలో కూడా ఇప్పుడు కూడా నేను ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటా ఉన్నాం. లోక కళ్యాణం జరగాలి, మా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తీర్ణ పనులు ఎలాంటి ఆటంకం రాకుండా జరగాలని, అక్కడ కూడా జరపబోయేటువంటి వచ్చేటువంటి భక్తులకు చక్కటి ఆశీస్సులు అన్ని విధంగా మేము చేసేటువంటి ఏర్పాట్లు నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకి అందరికీ అందేలా ఎలాంటి ఆటంకం రాకుండా చూడుతానని సందర్భంగా వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. వరంగల్ శివనగర్లో తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగూర్ల వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు, మందులు మాత్రమే అందించాలని డీలర్లకు సూచించారు. సంఘటితంగా పనిచేస్తూ రైతులకు మేలు చేయాలని పిలుపునిచ్చారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దు. నాలుగుపడిగా కంపెనీలు
మరి నమ్మాలి తప్ప మనం ఏ విత్తనాన్ని కానీ ఏ పురుగు మందు కానీ ఏదైనా కూడా ట్రయల్ చూడకుండా సంకల్పంతో ఒక మాట అన్నాడు. నిజానికి యొక్క సహకారం ఈ అందరి యొక్క నడిమంటిన ఎలా అయితే మన ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకున్నామో కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తా ఉన్నారు అన్నటువంటి బాధ్యత ఉంది. నువ్వు నీ కంపెనీ మీరు నాగుల వెంకన్న గారికి చంద్రుడు నోలుపోగలాగా వారికి దృశ్యాలతో సత్కరిస్తున్నటువంటి శుభతరుణం శుభవేళ ప్రత్యేకమైనటువంటి నమ్మకొండ ఎగ్జిక్యూటివ్ బాడీ వారందరూ కూడా వేదికపైకి రావాల్సి మా అందరి చిరకాల స్వప్నం అన్నని అందరికి కూడా మరి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ నాగరాజు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఘనంగా సన్మానించడం జరిగింది. నిజంగా వరంగల్ జిల్లా నుంచి మన స్టేట్ అసోసియేషన్కు అవకాశం రావడం అనేది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇలా రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్ని రకాలుగా ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, నాణ్యమైనటువంటి సరుకులను తెలంగాణ ప్రాంత రైతాంగానికి అందించడానికి నా వంతు కృషి చేస్తూ ఉన్నాను. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి, రైతు సంఘం నాయకులకి, డీలర్లకు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సమస్యలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా డీలర్ల సంక్షేమంతో పాటు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మా డీలర్ల ద్వారా, మా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా, మా కంపెనీల ద్వారా నాణ్యమైనటువంటి విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను అందించడానికి నా వంతు కృషి చేస్తానని, తప్పకుండా ఈ తెలంగాణ ప్రాంత డీలర్ల శ్రేయస్ కోసం మరి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని హరీష్ రావు గారి నివాసానికి విచ్చేసిన స్వామివారు ఆయనకు ఆశీస్సులు అందజేశారు. అనంతరం కోకపేట నియోపోలిస్లోని శ్రీ రాజశ్యామల దేవస్థానంలో ఈ నెల 19న జరగనున్న ప్రభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం, అలాగే 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు హాజరు కావాల్సిందిగా హరీష్ రావు గారిని స్వామి సాదరంగా ఆహ్వానించారు. శ్రీ రాజశ్యామల అమ్మవారి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై మెండుగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా హరీష్ రావు గారు ప్రార్థించారు. తెలంగాణలో గ్యాస్ కొరత పరిస్థితులపై పరిశీలిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై, 14% కమర్షియల్ సప్లై ఉందన్నారు. 86% డొమెస్టిక్ సప్లైకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. రేపు తాను సీఎస్ కలిసి రివ్యూ జరిపి పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడినట్లు తెలుస్తుంది. మేము సిచ్యుయేషన్ని మానిటర్ చేస్తున్నాము. ఈరోజు పరిస్థితి కూడా గమనిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై ఉంది, 14% కమర్షియల్ సప్లై ఉంది. ఈ 86% డొమెస్టిక్ సప్లైకి ఇప్పటివరకైతే ఇబ్బంది లేదు. కమర్షియల్ సప్లైలో అక్కడక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. రేపు నేను చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అందరినీ సివిల్ సప్లై శాఖ ఒక రివ్యూ మీటింగ్ పిలిచి వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పొజిషన్, వాట్ ఈస్ ద షార్టేజ్, ఇస్ దర్ ఎనీ షార్టేజ్, దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మరి ప్రజలు ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుకు పోవాలను
examiner situation. కర్నూలులోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో జేఈ నీట్ ఫౌండేషన్ కోర్సులపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఫిజిక్స్ వాళ్ళ అకాడమిక్ బృందం పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేయనుంది. ఈ కార్యక్రమం మార్చి 15న ఉదయం డివిఆర్ మాన్షన్లో జరగనుంది. School, International School Karnool, in association with Physics Wala, are conducting students and parents from 6th to 10th grade and NEET programs. This program aims at We at Birla Open Mind aims at bringing awareness about early preparation strategies for prestigious JEE and NEET. Experts from core team of Physics Wala Noida will guide students on how to build a strong academic foundation from classes 6 to 10 and explain effective study methods, exam patterns and career opportunities in engineering and medical fields. The orientation program will be held on 15th March from 10:30 a.m. at DVR Mansion. Students and parents are invited to attend this informative session and interact with academic experts from Physics Wala. Participants will also receive details about the Dream Big Foundation program and special benefits for early registrations. All parents and students of class 6 to 10 are cordially invited to attend the program. విలువలతో కూడిన అత్యుత్తమ ప్రమాణాలతో ఉన్న విద్యను అందించడంలో బిర్లా ఓపెన్ మైండ్స్ ఎప్పుడూ ముందుంటుంది. సో దీనిలో భాగంగానే బిర్లా ఓపెన్ మైండ్స్ ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ ఐఐటి అండ్ జేఈ ఫౌండేషన్ కోర్సెస్ని చెప్పే ఫిజిక్స్ వాళ్ళతో మేము టైఅప్ అయి ఉన్నాము. సో ఈ ఫిజిక్స్ వాళ్ళ ఫౌండేషన్ నుంచి మెయిన్ వాళ్ళందరూ కూడా నోయిడా నుంచి రేపు 15th డివిఆర్ మ్యాన్షన్కి పొద్దున 10:30కి వస్తారు. సో ఇందులో ఏంటంటే 6th నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ఐఐటి అండ్ జేఈ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఫౌండేషన్ కోర్స్ ఎట్లా ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా చదువు ఉండాలి, వాళ్ళ ప్లాన్ ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళ నుంచి. అంతేకాకుండా జేఈ అండ్ నీట్ ఏ కళాశాలల్లో అడ్మిషన్లు దీని ద్వారా జరుగుతాయి, ఇలాంటివన్నీ కూడా అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కర్నూలు ప్రజలందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఎవరికైతే జేఈ అండ్ నీట్ వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమన్నా అవగాహన కొంచెం ఏదైనా లోపం ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో గవర్నమెంట్తో పాటు చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా నీట్ స్కోర్ని కానీ జేఈ స్కోర్ని మాత్రమే తీసుకొని అడ్మిషన్స్ జరుగుతాయి. సో ఇలాంటి వాటికి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకా ఏమన్నా క్లారిటీ కావాలంటే కూడా చిన్న పిల్లల నుంచి అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, వాళ్ళ గోల్ ఎలా రీచ్ అవ్వాలి, ఇలా ఏ మాత్రం కొంచెమైనా సందేహాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు మా 10:30కి 15th మార్చ్ డివిఆర్ ఫౌండేషన్కి వస్తే కంపల్సరీగా తిరిగిపోతాయి. సో కర్నూలు ప్రజలందరికీ ఇది ఒక విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళీ ఇంత దూరం ఫిజిక్స్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. సో అందరూ రండి, మీ పిల్లల భవిష్యత్తును ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. నాగూర్ కర్నూలులో ప్రేమ పేరుతో 3 బాలికలను లోబర్చుకుని అశ్లీల వీడియోలు చిత్రీకరించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3లో ఓ బాలిక గర్భం దాల్చడంతో నిందితుడు కొల్లాపూర్లో అబార్షన్ చేయించాడు. అక్రమ అబార్షన్కు సహకరించిన ఆసుపత్రిని సీజ్ చేసి 2 డాక్టర్లు, 1 నర్సును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అయిన నిందితుడిపై 3 వేర్వేరు ఫోక్సో కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో లోతుగా విచారణ కొనసాగుతుంది. లోకల్ సిఐ తోటి నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము పూర్తి ఆధారాలు అంటే ఓపీ రిజిస్టర్ కార్డు నుంచి రిమైనింగ్ అన్ని మేము వెరిఫై చేస్తున్నాము. దీనికి సంబంధించి ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే మాకు ఒక కమిటీ ఉంటుంది, ఏదైనా హాస్పిటల్ పూర్తిగా సీజ్ చేయాలంటే ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు డిఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మాకు సీజ్ చేయమని వచ్చింది. కాబట్టి ఆ కమిటీ నిర్ణయం ప్రకారము నైట్ లేకపోతే మార్నింగ్ కలెక్టర్ గారిని కలిసి ఆ కమిటీలో మాట్లాడి చేస్తాము. ఇప్పుడు ఏదైతే మనకు స్కానింగ్ పరికరాలు ఉన్నాయో
ఆ రూమ్ని మాత్రం తాళం వేస్తున్నాం ప్రస్తుతానికి. పూర్తిగా రిపోర్ట్స్ అన్ని మేము స్టడీ చేసిన తర్వాత చెప్తామండి. అది అప్పుడే తెలియదండి. ఇంకా పోలీస్ వాళ్ళకి నేనంటే సీజ్ చేశాను కాదు, అది పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. ఇక్కడ అబార్షన్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. దాని ప్రకారం పోలీస్ వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మేము కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అలాంటిది ఏం రండి, ఇంకా నిజాలు బయటపడ్డాయనేది ఇంకా అప్పుడే ఏం నిర్ధారణ మాకు కాలేదు. పోలీసు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మేము సీజ్ చేయడం కోసం వచ్చాము. దానికి ఒక కమిటీ ఉంటుంది. కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం మేము రేపు మార్నింగ్ వచ్చి కమిటీ అప్రూవల్ తీసుకొని చేస్తాము. నర్సంపేట పట్టణంలోని గ్రీన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరాలజీ, యూరాలజీ విభాగాలకు ఆరోగ్యశ్రీ సేవలను న్యూరాలజీ విభాగం డాక్టర్ అమృత్ రెడ్డి, డాక్టర్ శ్రీచరణ్, యూరాలజీ విభాగం డాక్టర్ రఫీ అంజల్, గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మనసాన్ని బదులు పరిశీలన ఈరోజు నర్సంపేట పట్టణంలో గ్రీన్ స్టార్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా ఆర్థోపెడిక్ గతంలో నర్సంపేటలో అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పటికీ మన హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ విభాగాలు న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియన్, యూరాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ 5 డిపార్ట్మెంట్స్కు మనకు పర్మిషన్ రావడం జరిగింది. దీనికి సరిపోను ఫెసిలిటీస్తో పాటు నిత్యం అందుబాటులో ఉండే డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి ఎర్లీగా డయాగ్నోజ్ చేసి మనం ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే అంత బాగుంటుంది. దాని ఉద్దేశంతో మనం రఫీ సుందర్ సార్ కూడా మనకు అందుబాటులో ఉంటారు. జనరల్ సర్జరీ, అపెండిక్స్ కానీ మిగతా కేసెస్ కానీ ఉంటాయి. అలాగే మెడికల్ పరంగా కూడా న్యూమోనియా కేసెస్ కానీ లేకుంటే పాయిజన్ కేసెస్ కానీ కూడా మన దాంట్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఇవన్నిటిని కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యాసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలోని యజమానానికి తర్వాత ఇందులో పనిచేస్తున్న వారికి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ
యాజ్ ఒక స్థానికుడిగా ఈ యొక్క హాస్పిటల్కు ఈ ఆపర్చునిటీ రావడం అంటే ఈ చుట్టుపక్కల ఇందులో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం, ఆరోగ్య సేవలు కూడా తీసుకురావడం అనేది కూడా మరొకసారి యాజమాన్యానికి నేను ఈ సందర్భంగా నా వ్యక్తిగతంగా కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే రీతిలో వారు ఇదే రీతిలో సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఈ ఆరోగ్య సేవలను మరింత కూడా ప్రజలకు చేరువ చేయాలని నేను హృదయపూర్వకంగా వారికి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. అండ్ హాస్పిటల్ బృందానికి నా యొక్క ధన్యవాదాలు. ఓకేనా. అండ్ ఈ రోజు నుంచి న్యూరాలజీ సేవలు అండ్ యూరాలజీ సేవలు ఆరోగ్యశ్రీ నందు ట్రీట్మెంట్ అనేది ఆరోగ్యశ్రీలో సేవలు అనేవి ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడను. సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే. హన్మకొండ రాష్ట్రంలో ఎలాంటి ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ నుంచి జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. రాష్ట్రంలో 810 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా రోజుకు సుమారు 2.5 లక్షల ఎల్పీజీ సిలిండర్లు సరఫరా జరుగుతున్నాయని తెలిపారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై ఇప్పటికే 288 కేసులు నమోదు చేశామని హెచ్చరించారు. విజయవాడలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. గ్యాస్ అందుబాటులో లేదన్న భయంతో వినియోగదారులు సిలిండర్లతో ఏజెన్సీలకు చేరుకుంటున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో ఏజెన్సీ సిబ్బంది మాన్యువల్గా స్లిప్పులు అందిస్తున్నారు. దీంతో గంటల తరబడి ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆల్ ఇండియా పురచి తలవివర్ మక్కల్ మునెట్రా కజగం అనే పేరుతో పార్టీని ప్రకటించారు. పార్టీ గుర్తుగా కొబ్బరి చెట్టును ఎంపిక చేశారు. అన్నా డీఎంకే నుంచి బహిష్కృతురాలైన శశికళ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలుగా ప్రసిద్ధి. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.